మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ పార్టీ కాల్పుల కేసుకు సంబంధించి నిందితులను ప్రత్యేక దర్యాప్తు సంస్థ అధికారులు రెండవ రోజు బుధవారం కస్టడీలోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా వారికి పోలీసులు పలు ప్రశ్నలు సంధించే అవకాశం ఉందని తెలుస్తోంది. రెండవ రోజు విచారణలో భాగంగా మొయినాబాద్ ఫామ్ హౌస్లోని వీరిని విచారించనున్నట్లు సమాచారం. మొదటి రోజు మంగళవారం కస్టడీలో భాగంగా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ఈ కేసులో నిందితులు రోహిత్ రెడ్డి, రితీష్, నమీష్ శర్మలను సిట్ విచారించింది. ఈ విచారణ సందర్భంగా నిందితులపై సిట్ ప్రశ్నల వర్షం కురిపించిందని తెలుస్తోంది. తొలుత ఈ ముగ్గురిని వేర్వేరుగా ఉంచి సిట్ అధికారులు విచారించారు. ఈ సందర్భంగా డ్రగ్స్ పెడ్లర్తో తనకు ఎలాంటి సంబంధం లేదని సిట్ అధికారులతో రోహిత్ రెడ్డి వాదించారు. ఈ నేపథ్యంలో గతంలో డ్రగ్స్ పెడ్లర్లతో వాట్సాప్ కాల్స్, నగదు బదిలీలకు సంబంధించిన లావాదేవీలను వారు చూపించడంతో మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి మౌనం వహించారు. ఆ తర్వాత ముగ్గురిని ఒకే చోట నుంచి సిట్ అధికారులు విచారించారు. మద్యం మత్తులోనే తాను కాల్పులు జరిపారని ఈ సందర్భంగా వారికి నమీష్ శర్మ తెలిపారు. పోలీసుల వైపు గన్ ఫైర్ చేయాలని తాము నమీష్ శర్మకు ఆదేశాలు ఇవ్వలేదని రోహిత్ రెడ్డితో పాటు అతడి సోదరుడు రితీష్ వెల్లడించారు. మత్తులోనే విచక్షణ కోల్పోయి నమీష్ శర్మ గన్ ఫైర్ చేశాడని రోహిత్ రెడ్డి సోదరులు సిట్ అధికారులకు వివరించారు. సైడ్ ముంగటేం పోలేదు. మీరు అడ్డం ఉంటే నెంబర్ 1 పోయిర్రు, నెంబర్ 2 ఓకే. వెళ్ళమన్నా మీరేం ఫోన్ డౌన్ చేయాలా?